రొట్టెలు చేసే విధానము. జొన్న పిండిని మనకి ఎన్ని రొట్టెలు కావాలన్నా అంత పిండి తీసుకోవాలి. ఇట్లా తీసుకొని కొంచెం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళతోనే మనము జొన్న పిండి ఎన్ని రొట్టెలు కావాలన్నా తీసుకున్నాం కదా, దాన్ని మంచిగా పిసుక్కోవాలి. మన తాంబూలంలో కానీ ప్లేట్లో కానీ వేసుకొని మంచిగా పిసుకాలి. ఎంత పిసికితే అంత జిగి వస్తుంది పిండిలో. అంటే పిండి మంచిగా చపాతీలుగా తయారవడానికి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి బాగా పిసకాలి. ఎక్కువ మట్టుకు జొన్న పిండిని మంచిగా పిసికి చేస్తారు. ఆ తర్వాత కింద పిండి వేసుకొని పైన మనం చేసుకున్న ముద్ద పెట్టుకొని కొంచెం ఇట్లా దాన్ని రౌండ్ షేప్గా చేసుకొని తర్వాత బెల్లం కట్టెతో కూడా బెల్లాంచుకోవచ్చు. చూపిస్తాను. రొట్టె మంచిగా పెంక వేడైన తర్వాత దాన్ని ఇట్లా వేయాలి. వేసి పైనుంచి నీళ్ళు అద్దాలి ఇలా. ఆ తర్వాత రొట్టె ఇలా మంచిగా కాలుతుంది. కింద కాలిన తర్వాత మలుపుకోవాలి. జొన్న రొట్టెను ఇట్లా మలిపి దాన్ని తిప్పుతూ మంచిగా కావాలి. అయితే మనము ఎప్పుడు కానీ ఇంట్లో జొన్నలు తెచ్చి పట్టించి చేసుకుంటేనే జొన్న రొట్టె చాలా బాగుంటుంది. బయట నుంచి పిండి కొనుక్కోకూడదు. చూస్తున్నారు కదా, ఇగో ఇలా కొంచెం దాని ముద్దను కొంచెం చపాతీలాగా ఇట్లా రౌండ్గా కొంచెం వచ్చిన తర్వాత మెల్లగా బెల్లాంచుకోవాలి. ఇలా మనము గోధుమ పిండిని వెయిట్ వేసి బెల్లాంచినట్టు బెల్లాంచొద్దు. బెల్లాంచితే ఈ చుట్టుముట్టు ఎక్కువ పలిగిపోతుంది. రొట్టె ఎక్కడికక్కడ పలిగిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెము జొన్న రొట్టె అంటే కొంచెము స్మూత్గా బెల్లాంచుకోవాలి. ఇట్లా బెల్లాంచుకొని మనకు సైడ్లు కొంచెం పరలు వాసినట్టు ఉంటే మనం దాన్ని ఇలా కవర్ చేయాలి. చేతితో ఒత్తి ఇట్లా కవర్ చేసి అట్లా తీసి అట్లా ఉల్టా వేయాలి. పెంక పైన వేసి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళను ఆ వెనక సైడు చల్లి దాన్ని మొత్తము రొట్టెకు మనం నూనె రాసినట్టు రాసుకోవాలి. అట్లా రాసి మంచిగా ఒక మంట ఎక్కువ ఉంటుంది కదా, ఒక 2 నిమిషాలు ఇట్లనే పెడితే ఈ వాటర్ పైవి పోయిన తర్వాత ఇట్లా మలుపుకోవాలి. మలుపుకుంటే రొట్టె మంచిగా 2 దిక్కులా కాలుతుంది. ఇక్కడ అవి చూస్తున్నారు కదా, ఇక్కడ అక్కడ కొంచెం మలుపుతూ కొంచెం సిమ్ చేస్తూ కొంచెం హై చేస్తూ ఇలా చేసుకోవాలి. ఏదైనా చేస్తే హార్డ్ ఏమీ కాదు, మనకు అలవాటు అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇవాళ రేపు హెల్త్కి మంచిది కాబట్టి మన కోసం మనము కొంచెం టైంని తీసి ఇలా జొన్న రొట్టెలు చేసుకొని తినాలి. ఇక ఎక్కువ మట్టుకు కూడా బయట చేసినవి తెచ్చుకుంటున్నారు. బట్ ఎక్కువ మట్టుకు మనం ఇంట్లో చేసేది ట్రై చేసుకోవాలి. ఇవి కూడా స్మూత్గా గోధుమ రొట్టెలు లాగానే ఉంటాయి. చూడండి ఎలా అంటే అలా మంచిగా ఉంటాయి. వీటిని మంచిగా పెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.